వెల్కమ్ టు ఐబీటీవీ. పార్లమెంట్ రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మన్ను రఘుబూర్ పాల్గొన్నారు. అమరావతిని చట్టబద్ధంగా నిలబెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 33,000 ఎకరాలను ఉచితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద నమ్మకంతో ఇవ్వడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ప్రపంచంలోనే ఏ నాయకుల మీద ఒక మాట మీద ఇన్ని వేల ఎకరాలు ఇచ్చినటువంటి దాఖలాలు ప్రపంచంలోనే లేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క అమరావతిలో ఉన్నటువంటి రైతులు ఇచ్చినటువంటి నమ్మకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు అనుకూలం, రాజధానికి అనుకూలం అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలోనే తీర్మానం చేసి ఒప్పుకొని అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అతలాకుతలం చేసి మహిళలను ఇష్టానుసారం పూర్తి స్థాయిలో చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. కానీ మళ్ళా మేము తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. అయినా కూడా అమరావతి ఆగకూడదు, రైతుల యొక్క న్యాయం జరగాల, ప్రతి ఒక్కరికి ఆంధ్రలో రాజధానిగా ఇది శాశ్వతంగా ఉండిపోవాలా అని చెప్పేసి ఉద్దేశంతో అమరావతిలో కేబినెట్ లో తీర్మానం చేసి మరొక్కసారి అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటులో రాజ్యసభలో ఆమోదం పొందింది. దీన్ని రాష్ట్రపతి కూడా గజిట్ చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఎవరైనా సరే అమరావతి రాజధానిని టచ్ చేయాలంటే కరెంటు షాక్ కొట్టే విధంగా ఈరోజు చట్టం కావడం జరిగింది. ఈ చట్టం రాజ్యాంగానికి అనుగుణంగా చేయడం జరిగింది. రాజ్యాంగానికి ఎవరు టచ్ చేయలేరు అనే విధంగా ఈరోజు నిరూపితమైంది. ఒకటి తెలియజేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఎక్కువ మంది కమ్మలు ఉన్నారని చెప్పేసి ఒక ప్రాపగండ అబద్ధాలు తీసుకురావడం జరిగింది. కానీ ఎక్కువ రైతులు అక్కడ దళితులు ఉన్నారు, దళితుల భూములు ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకు ఆయన కుట్రతో పొన్నారంటే అమరావతి పూర్తయితే చంద్రబాబు నాయుడు గారి పేరు, తెలుగుదేశం పార్టీ పేరు శాశ్వతంగా సువర్ణాక్షరాలతో ఉండిపోతుంది. ఇంకా ఇక్కడ మనకు మనుగడ ఉండదని ఒక కుట్రతోనే ఈరోజు చేస్తా ఉన్నాడు. ఈ రోజు గుడికి భారతదేశంలో 11 పార్టీలు ఆమోదం తెలిపాయి, ఒక్క 3 ఎంపీలు తప్ప. అంటే ఆ 3 ఎంపీలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కూడా కుట్రలో ఉన్నారు. మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ యొక్క 5 కోట్ల ప్రజల యొక్క గొంతుగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు కాదు కదా, మీ లాంటి పార్టీలు ఎన్ని పుట్టకొచ్చినా గుడికి ఆంధ్రప్రదేశ్ రాజధానిని మీరు టచ్ చేయలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కమలాపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున కమలాపురం నియోజకవర్గ శాసన సభ్యులైనటువంటి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిపాం. కమలాపురం నియోజకవర్గ ప్రజల గుడికి హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క చట్టం అయినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ తరఫున జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. నాయకత్వం